ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన కాలం అంతా తండ్రి కాచి కాపాడారు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీ దాసున్నైన తండ్రి నేను భారముతో తండ్రి నిలవబడి ఉన్నాను తండ్రి. ఇదిగో తండ్రి, మీ పిల్లలుగా మేమంతా మంచి మార్గములో తండ్రి మీరు నడవాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు 3వ మాటను తండ్రి ధ్యానించుకొని చుండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాం. మీ దాసునైన తండ్రి నన్ను మీ ఆత్మతో బలపరచండి. మీ పిల్లలమైన మాకు తండ్రి తేటగా సూటిగా మాట్లాడమని, మీ నామానికి మహిమకరముగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా నడిపించమని యేసు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. గతించిన 2 వారాలుగా మొదటి మాట మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మొదటి మాట ఏమిటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. 3వ మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఒకసారి మనం ధ్యానం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఘట్టం. ఆ శిలువ ఘట్టములో యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నటువంటి క్రూర మృగాలు, వారు మనుషులే కానీ వారు మనుషులు కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు క్రూర మృగాలు లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు రోమా సైనికులు. మీరు ఎప్పుడన్నా జియోగ్రఫీ ఛానల్ చూసారో లేదని అయితే నాకు తెలియదు, కానీ తోడేళ్ళు ఒక జంతువు కనబడినప్పుడు, లేకపోతే ఒక పులులు గుంపు కానీ ఒక సింహాల గుంపు కానీ ఒక సాధు జంతువు కనబడినప్పుడు వాటి మీద ఎలా ప్రవర్తిస్తాయంటే మనం చూడలేం. అవి ఎలా ప్రవర్తిస్తాయనంటే, ఒక జింక దొరికింది అనుకుందాం, ఆ జింక పట్ల అవి ఎలా ప్రవర్తిస్తాయి తోడేళ్ళు అని అంటే, చుట్టూ మూగుతాయి తోడేళ్ళు. చుట్టూ కూడా తోడేళ్ళు మూగి ఏం చేస్తాయంటే ఒక్కొక్క మొక్క పీక్కు తింటా ఉంటాయి. అది విలవిలలాడిపోతూ ఉంటుంది, అది రక్తం కారిపోతూ ఉంటుంది. అది ఎంతో భయంకరమైన వేదనతో అది ఏ విధంగా అయితే పిల్లరా వాటి మధ్య, తోడేళ్ళ మధ్య ఆ జింక లేకపోతే ఒక సాధు జంతువు ఎలాగైతే ఉంటుందో, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు, ఈ లోకాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు చేతకాని వాడిగా, ఒక అసమర్థుడుగా వారి మధ్య బలైపోతున్న ఆ హృదయ విదారకరమైన సంఘటన. నిజంగా మనం ఆ మూవీలో మనం చూస్తే, ఆ మూవీలో మనం చూసినప్పుడు మనం చూడలేం. అదే డైరెక్ట్గా చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సంఘటన మనం ఆ సీరియల్లోనో లేకపోతే ఆ సినిమాల్లోనో ఒకవేళ చూపిస్తే వాటినే మనం చూడలేం. యేసుక్రీస్తు వారిని వేస్తున్న ఆ శిలువ సంఘటన అదే డైరెక్ట్గా అయితే
డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగాన్ని చూడటం అంటే అది మనం చూడలేం. కొంతమంది ఉంటారండి, రక్తం చూస్తేనే ఏమవుతుంది కొంతమందికి, మరీ ప్రాముఖ్యంగా బలహీనులు ఎవరు చెప్పండి? నిజంగానండి, మగవాడికి ఉన్న గుండె ధైర్యం ఎవరికి ఉండదు చెప్పండి? ఆడవారికి ఉండదండి, ఆడవాళ్ళకి అస్సలు ఉండదు. ఆడవారి యొక్క నిర్మాణం వేరు, పురుషుల యొక్క నిర్మాణం వేరు. పురుషుల యొక్క తత్వం వేరు, స్త్రీల యొక్క తత్వం వేరు. వారు కొంచెం ఎలా ఉంటారంటే మెతకగా ఉంటారు. స్త్రీలు చిన్న చిన్న సున్నితమైన విషయాలను కూడా తట్టుకోలేరు చాలా మంది స్త్రీలు. కొంతమంది అయితే రక్తం చూడగానే ఏమైపోతారు. కానీ పురుషులు ఎలా ఉంటారంటే అండి, గుండె ధైర్యం చేసుకుంటారు. మీరు గమనించారో లేదు? ఎందుకు విషయం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారిని నానా మాటలు అంటున్నారు, యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని ఘోరంగా అవమానం చేస్తున్న ఆ సందర్భాలలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. రెండవ మాట దొంగతో చెప్పాడు. ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. మూడవ మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో? అమ్మను చూసి. మరియమ్మ గారు అక్కడ ఉన్నారు, కన్న తల్లి ఆవిడ. ఈరోజు చాలా మందికి తల్లి విలువ తెలియదు, చాలా మందికి తండ్రి విలువ తెలియదు. ఈరోజు దేవుడు ఎన్ని మాటలు చెప్తున్నా తల్లుల పట్ల, తండ్రుల పట్ల వారి వైఖరి వేరు. నిజంగా యేసుక్రీస్తు వారు తల్లి పట్ల ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో అన్న విషయం మనం ఆలోచిస్తే, పిల్లరా, ఈరోజు మీరు చివరికి వెళ్ళాక మీరు వెంటనే ఈ మెసేజ్ అయిపోయిన వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. తీరివద్దు, వినేసి వెళ్ళిపోవద్దు, మార్కులేయొద్దు. మార్కులేసేలాగా ఉంటే మీ జీవితానికి అది అంతకు మాత్రము కూడా క్షేమకరం కాదు. నిజంగా ఏమంటున్నాడంటే తల్లిని చూసి, ఎందుకనంటే తల్లి ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చిందో యేసుక్రీస్తు వారికి సమస్తం తెలుసు. మరియమ్మ గారు ప్రారంభం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మరియమ్మ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈరోజు చాలా మంది మరియమ్మ గారు పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మరియమ్మ గారి యొక్క ఆదర్శం లేని వారిగా ఉన్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారమ్మా పేరు? ఏదో పెద్దలు పెట్టేశారు అంతే. ఈ మరియమ్మ అవుతారని పెట్టారు, కానీ వాళ్ళ మరియమ్మలు అవ్వట్లేదు. మారేడు. మీకు వదిలేస్తాను. భక్తుల పేర్లు పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు. ఆ భక్తుల యొక్క జీవిత విధానం మన జీవితాల్లో ఉండడం అన్నది ఎంతైనా ప్రాముఖ్యం. ఆ మరియ తల్లి ఎలాంటిది అంటే మనందరికీ కూడా ఆదర్శమైన మహా తల్లి ఆవిడ. ఎలాగా చూద్దాం. అక్కడికి వెళ్ళి తర్వాత ఆలోచించే, సిలువు ఘట్టానికి వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 2వ మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ఒకసారి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని దూత చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమెకు ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడదు. అంతలో 34వ వచనం చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే. చూడండి,
మరియ తల్లి ఎంత ఆదర్శమో. సుమారు రమారమి ఆవిడికి 15 సంవత్సరాల వయసు. యంగ్స్టార్, మన భాషలో చెప్పాలంటే యంగ్ లేడీ. ఒక పురుషుడు, ఒక యవ్వన కాలంలో ఉన్న పురుషుడిని మీరు చూడండి, ఒక యవ్వన కాలంలో ఉన్న స్త్రీని చూడండి. యంగ్ లేడీ యవ్వన కాలంలోనికి అడుగుపెడి భక్తి జీవితంలోనికి ముందుకు వెళ్తున్న తరుణం ఏమంటుందంటే, ఒక మంచి మాట అంటుంది. ఏమంటుందంటే, నేను పురుషుని ఏరుగాని దానను. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. ఎవరొచ్చి మాట్లాడుతున్నారో? దేవదూత వచ్చి మాట్లాడుతుంది. దేవదూత వచ్చి మాట్లాడుతుంటే కంగారు అయిపోతుంది. ఏంటో ఈ శుభవచనం ఏంటో అని కంగారు పడుతుంది. కంగారు పడుతున్నప్పుడు, అమ్మా నువ్వేం కంగారు పడకో, ఆది కాలము నుండి ప్రవక్తలు ప్రవచిస్తున్న ఆ మెస్సయ్య, ఇదిగో తల్లి, బంగారు తల్లి, ఇదిగో నీ గర్భాన జన్మించబోతున్నాడు. లోకాన్ని రక్షించే లోక రక్షకుడు నీ గర్భాన జన్మించబోతున్నాడు అని చెప్పినప్పుడు అండి, నిజంగానే ఆవిడ ఎంతకి సాహసించింది అని అంటే, నిజంగా గర్భం ధరిస్తే చుట్టుపక్కల వారి మాటలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పండి. తెలుసులే, ఏదో పెద్ద భక్తి పర్రాలు అనుకున్నాను, చర్చికి వచ్చేస్తుంది, పాటలు పాడేస్తుంది. అలాగా? నీకు తెలుసా పిన్ని ఏం జరిగిందో? చెప్పు, ఏం జరిగింది? మరియా మరియా, మనకి ఈ విషయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. చుట్టుపక్కల వారు చెవులు కొరుక్కుంటున్న సందర్భాలు, చుట్టుపక్కల వారు చూసే చూపులు. ఏమండి మీరు ఆలోచించండి, ఎవరైనా మనల్ని చిన్న చూపు చూస్తే ఎలా ఉంటుందో తెలుసండి? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా బాధ? ఎవరైనా హేళనగా మాట్లాడితే ఆ బాధ ఎలా ఉంటుంది? చెప్పేవులేరా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? నిజంగా గుండెల్లో గుణపాలు దింపినట్టు ఉండదండి. పైకి కిందకే చూస్తున్నారు అనుకోండి, వెళ్తాను నేను మిమ్మల్ని, మీకు ఎలా ఉంటుంది? ఏంటి పైకి కిందకే చూస్తున్నారు? ఆళ్ళలో లోపం ఉందా, మనలో లోపం ఉందా మనకు అర్థం కాదు. మరియమ్మ జంకు బొంకు లేకుండా దేవుడి కోసం నిలబడిపోయిన వ్యక్తి. ఎలాగా అనంటే, అక్కడ చాలా అవమానాలు జరుగుతున్నాయి మరియమ్మకి. చాలా మంది, ఈ మధ్యలే కదా ప్రదానం చేయబడింది, అంత కంగారేంటి? ఏంటి వయసు వచ్చేగానే కంగారు వచ్చేసిందా? ఏంటి అప్పుడే తొందర వచ్చేసిందా అన్న మాటలు వినబడితే ఎలా ఉంటాయి చెప్పండి. యవ్వన కాలంలో, యవ్వన వయసులో మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడితే గుండెలు పగిలిపోతాయి పిల్లలు, గుండెలు పగిలిపోతాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమంటుందో తెలుసా? ఇలాంటి నిందలు వస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడే నాకు ప్రదానం చేయబడింది, ప్రదానము చేయబడిన నన్ను లోకమంతా నన్ను ఏమన్నా అంటారేమో, నా చుట్టుపక్కల వారితో ఇప్పుడు దాకా ఉన్నాను, నేను భక్తిగా పాటలు పాడుతున్నాను. నిజంగానండి మరియమ్మ చాలా వండర్ఫుల్ అండి. భక్తిలో ఆవిడ కొలమానం వేరు. ఈరోజు యవనస్తులకి భక్తిగా బ్రతుకుదామన్న ఆలోచన లేవు. నిజం ప్రియులరా, దేవుడు ఏంటంటే టైం పాస్. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? టైం పాస్ కోసం వస్తున్నారు. వాళ్ళకి ప్రాక్టికల్ అవసరం లేదు. థియరీ వస్తారు, పాస్టర్ గారు బాగా చెప్పారంటారో, వింటారో, పోతారు. అలా పోతే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ విన్న వాక్యం ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనం. ప్రియులరా, మీ పాదాల పట్టుకు బతిమాలుతున్నాను, మనం వినే వాక్యాలు టైం పాస్ కోసం కాదు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ ప్రయాస ఏదో గొప్పగా జరుగుతుంది పరిచర్య అని చెప్పుకోవడానికి కాదు. మన జీవితాల్లో మార్పు లేనప్పుడు ఈ పరిచర్య వ్యర్థం. మన బ్రతుకుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనప్పుడు ఇదంతా వ్యర్థం. వ్యర్థమైపోవడానికి కాదు మన భక్తి జీవితం,
మన జీవితంలో ఒక బ్రతుకు పరమార్థం ఉందని మనం గుర్తెరిగి మనము ఈ భక్తి జీవితంలో ప్రయాణం కొనసాగించాలి. చూడండి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి చూద్దాం. ఎలాంటి పరిస్థితులు చూడండి. మరి ఏమంటుందంటే ఎరుగని దానిని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వశక్తుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? దేవదూత ఎవరితో మాట్లాడుతున్నారు? మరియమ్మ గారితో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈవిడ అంగీకరించిందో, ఎప్పుడైతే దేవుడి వాక్యానికి తల వంచిందో, వెంటనే అవమానాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే చర్చికి వస్తే మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అనుకుంటారు. మేము లోకంలో తిరిగినప్పుడు అలాగన్నారండి, లోకంలో తిరిగినప్పుడు ఇలా అన్నారండి, మేము భక్తి చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలా అంటున్నారు, అందుకే మేము చర్చి మానేస్తున్నాం. నీకులా కాదు మరియ తల్లి. మరియమ్మ నీకులాగా లేకపోతే మనకలాగా ఆలోచించదు. మరియమ్మ ఎలాంటిది అంటే నిజంగా స్థిరమైన మనస్తత్వం కలిగిన మరియమ్మ. ఆవిడ భక్తి జీవితంలో నిందలు ఎదురవుతున్నాయి. ఎలా నిందలు ఎదురవుతున్నాయి? మత్తయి సువార్తకు వచ్చేయండి, మొదటి అధ్యాయానికి వచ్చేయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ వెంటనే అవమానాలు. ఎప్పుడైతే దేవుడి పనికి అంగీకరించిందో, ఎవరు చేయని సాహసం, ఎవరు తీసుకోలేని నిర్ణయం. మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చిందా? అక్కడ చాలా మంది కన్యకులు ఉన్నారు కదా, మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? అక్కడ చాలా మంది కన్యకులు ఉన్నారు, చాలా మంది వివాహము కాని స్త్రీలు ఉన్నారు, చాలా మంది కన్యకులు ఉన్నారు. కానీ మరియమ్మ గారినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో? కొంతమంది నిందలు వస్తే తట్టుకోలేని నువ్వు దేవుడి పనికి అనర్హుడివి. నన్నేదో అన్నారో, నువ్వు అనర్హుడివి, నీకు అర్హత లేదు. ఇంకా ప్రభు పనిలో ఉన్నప్పుడు నిందలు వస్తాయి, ప్రభు పనిలో ఉన్నప్పుడు అవమానాలు వస్తాయి. అవసరమైతే లేని మచ్చ కూడా నీ మీద వేయచ్చు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువేశారు? ఉన్న మాటలు చెప్పాడని సిలువేశారా? లేనిపోనివి చెప్పి సిలువేయించారా? ఉన్న మాటలు అన్నాడని లేనిపోని మాటలు చెప్పి యేసుక్రీస్తు వారు రాజుకు తిరుగుబాటు చేస్తున్నాడని అబద్ధాలు కల్పితాలు చెప్పి వేరొక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడని చెప్పి యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? సిలువ వేశారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు ఏదన్నా ఏమన్నా పట్టించుకోకుండా మీ భక్తి జీవితం పట్టించుకుంటే నువ్వు అర్హురాలివి కాదు. పట్టించుకుంటే నువ్వు అర్హుడివి కాదు. చిన్నపిల్లలు గొడవల్లాగా ఉండకూడదు. మనకి భక్తి జీవితం, మన భక్తి జీవితంలో ఎలా ఉండాలని అంటే గుండెల్లో దాచుకోవాలి బాధని. మన గుండెల్లో అగ్ని పర్వతాలు రగిలిపోతున్నా, మన గుండెల్లో వేదన ఎక్కువైపోతున్నా, మన గుండెల బాధ లోతుల్లోనికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నా ఈ సమాజం లేదా నీ కుటుంబం, నీకున్న స్నేహితులు, నీకున్న సహోదరులు నిన్ను తోటాపోటీ మాటలతో తూట్లు పొడుస్తున్నాను. ఎలా ఉండాలంటే నీ పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకూడదు. చూడండి, రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళ గుండెల్లో ఏమన్నా ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకు? లోపల కుటుంబ సభ్యుల దాడి ఉంటుంది, లోపల చాలా ఉన్నాయి. నేను పార్టీకి సపోర్ట్ చేయట్లేదు సమ్మా, పార్టీలకి నేను ఏ పార్టీ గురించి నేను మాట్లాడతలేదు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే గుండెల లోతుల్లో బాధలున్న పైకి క్రైస్తవుడు ఎలా ఉండాలి? నీకు ఆర్థికమైన ఇబ్బందులున్నా నీ పరిస్థితి ఎలా ఉండాలి? మొఖాలు మాడిపోయిన దాఖల్లాగా వేసుకోకూడదు. మాడిపోయిన మూగుడు ఉంటుంది చూసారా? ఎప్పుడైనా చూసారా? కొందరు మొఖాలు ఎలా ఉంటాయంటే ఈశ్వరం అంటూ ఉంటారు.
అలా ఉండకూడదు దయచేసి. ఎలా ఉండాలని అంటే నిబ్బరం ఉండాలి మనిషికి గుండె ధైర్యం ఉండాలి. మనిషి నిబ్బరంగా ఏదొచ్చినా తట్టుకునే ఒక బలమైన గోడవలే ఉండాలి మనిషి. గోదావరి ఉధృతిలో కూడా, అలాంటి ఉధృతిలో కూడా నిలబడగలిగిన ఒక బలమైన కట్టడమై ఉండాలి నువ్వు. కానీ ఈరోజు ఇట్టే కూలిపోతున్నారంటే వస్తున్నారు, కానీ ఏం వింటున్నారో, థియరీ వింటున్నారో, ప్రాక్టికల్ అన్నది లేదు. కానీ ఈవిడ ప్రాక్టీస్ చేసే మనిషి. ఈవిడెవరనంటే ప్రాక్టీస్. ఈవిడ జీవితంలో ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఇబ్బందులైనా, కష్టాలైనా, శ్రమలైనా, కన్నీళ్ళైనా నిలబడతాది. ఆనందంలో ఎవరైనా నిలబడతారు, ఆనందంలో ఎవరైనా సంతోషంగా ఉంటారు. కానీ బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కన్నీరు వచ్చినా నిలబడగలిగే గుండె ధైర్యం ఎవరిని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే మరియమ్మ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, మరియమ్మ గారికి వెంటనే ప్రతికూల పరిస్థితులు వచ్చేసినాయి. ఎవరైతే వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడో ఆ యోసేపు ఏమనుకుంటున్నాడంట, ఈ మాట ఆ మాట ఈ అన్నీ వెళ్ళిపోతాయి కదా. ఎవరైనా సంసారం చేసుకునే గురించి మాట్లాడరు. ఎప్పుడన్నా మీరు గమనించారా? చక్కగా సంసారం చేసుకునే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సంసారం చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడతారు. దురద చెవులు. నీకు ఏం మాట్లాడుకోవాలో కూడా నీకు తెలియదు. ఒకరిని ఎలా మంచి మార్గంలో, ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తున్నారో, తప్పుడు మార్గంలోకి వెళ్ళే వారిని ఎలా మంచి మార్గంలోనికి నడిపించాలి, వాళ్ళతో ఎలా ప్రేమగా మనం మాట్లాడాలి, ఇవేమి ఉండవు. తప్పు చేశారా ద్వేషించటం, తప్పు చేశారా వెలివేసేయటం, తప్పు చేశారా అన్నట్టుగా మనం ఉంటాం. అయితే ప్రియులరా, ఒక మంచి మార్గములోనికి మనమంతా కూడా నడవాలి ప్రియులరా. చూడండి ఎంత అవమానం అని అంటే, ఈ మాట ఆ మాట ఆ మాట ఈ మాట మొత్తం అంతా పాకేసింది. ఎవరి దగ్గరికి వచ్చేసింది? ఎవరో వచ్చేసారు, స్నేహితుడు. యోసేపు అన్నాడు. ఎరా కొంపలు ములిగిపోయినట్టు వచ్చేవేటంటే, నిజంగానే కొంప ములిగిపోయిందన్నారు. ఏంటి, ఏ కొంప ములిగిపోయిందన్నారు. ఏ కొంప ములిగిపోతున్నాయి కదా, నీ కొంపే ములిగిపోయింది. ఏంటి నా కొంప? ఏమైపోయింది? ఎక్కడ తగలబడిపోతాం కాదు, మరియమ్మ ఉంది కదా. మరియా, పెళ్లి చేసుకోబోతున్నాను కదా. ఏంటి? ఏదో కొంచెం వార్త. వెంటనే యోసేపు చాలా నీతిమంతుడండి. ఏమండి, నిజంగానండి, భర్త అంటే ఎలా ఉండాలంటేనండి యోసేపులా ఉండాలండి. ఈరోజు చిన్న తప్పు చేస్తే భార్యని రోడ్డుకి ఇడిచే దుర్మార్గులు ఉన్నారండి. పెద్ద తప్పు కాదు, చిన్న తప్పు చేస్తే జుట్టట్టుకుని ఈడ్చుకుని వచ్చే పరమ దుర్మార్గులు ఉన్నారండి. భర్త అంటే ఎలా ఉండాలంటే యోసేపులా ఉండాలి. గుండెల్లో దాచుకునేవాడిగా ఉండాలి. భర్త అనుకున్నాడట, ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం ముందుకు వెళితే మరియమ్మని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. రాళ్లతో కొట్టి చంపేస్తారేమని తన మీద ఉన్న ప్రేమ, ఒకవేళ వెళ్ళిపోతే ఎవరి మీదకి వస్తుంది నింద? యోసేపు మాయ మాటలు చెప్పండి మరియమ్మని ఏం చేశాడు? గర్భవతిని చేసి వెళ్ళిపోయాడు అంట. ఒకవేళ ఉంటే చేతకాని దద్దమ్మ, తండ్రి ఈయన కాదంట, వేరే తండ్రి అంట, ఈడు చేతకాని దద్దమ్మ. సమాజం ఎలాగా బతకనివ్వదు సమాజం. మనం అడవుల్లో లేం ప్రియులరా. మనం ఎక్కడున్నామంటే సమాజములో ఉన్నాం. సమాజములో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సూటిపోటి మాటలు చాలా ప్రమాదకరం. కత్తిపోటు వంటి మాటలు కలవు. ఎలాంటి మాటలట? కత్తిపోటు వంటి మాటలు. అవి కత్తి కన్నా ప్రమాదం. ఒకవేళ అవి గుండెల్లో గుచ్చుకుందా, ఆ మాట గుండెల్లో గుచ్చుకుందా అండి, కత్తితో పొడవబడిన వాడు ఎంచోపొడిలో చచ్చిపోతాడని అంటే గట్టిగా ఒక అరగంట, ఇంకా గట్టిగా అయితే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక్కరోజు యాతన పడతా చచ్చిపోతాడు. కానీ మాట దిగింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మరియమ్మకే మాటలు గుణపాల్లా గుచ్చుకుంటున్నాయి. కానీ ఎంత గొప్ప సాహసం చేసిందో చూడండి మరియమ్మ. తాను పురుషుని ఎరగనది, నిందలను భరించటానికి సిద్ధపడింది. దేవుడు ఎందుకని మరియమ్మను ఎంచుకున్నాడు? ఈరోజు దేవుడి పనిలో నువ్వు నేను నిలబడాలి అని అంటే
నేను నిందలు భరించను అని అంటే నువ్వు దేవుడి పనికి అర్హురాలివి కావు. దేవుడి పనికి నువ్వు అర్హుడవు కావు. ఎందుకంటే నీకు నిలబడటం చేత కాదు, భరించడం చేత కాదు, ఓర్చుకోవడం చేత కాదు. ఓర్చుకోవడం చేత కాని వారికి దేవుని పని చేయటం కూడా అనవసరం. ఈ ఊళ్ళో మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఓర్పు కలిగిన స్త్రీ తను ఏ పొరపాటు చేయలేదు, తను ఎవరికి అన్యాయం చేయలేదు, తన భక్తిగల జీవితంలో నమ్మకంగా ఉంది. ఈ యవన కాలంలో ఉన్న సుమారు 15 సంవత్సరాలు కలిగిన ఈ అమ్మాయి ఎలా ఉందంటే, భక్తి జీవితంలో 10 మంది కూడా ఈవిడ భక్తి జీవితాన్ని మెచ్చుకునేంత ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ. ఎవరో? మరియమ్మ గారు. అందుకే ఇలాంటి వారి గురించి ఒక మాట బైబిల్లో రాయబడ్డది. ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎంత గొప్ప మాట! ఈరోజు భక్తిగా బ్రతికితే ఉండే లాభం ఏంటి? ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, చర్చికి రండి, మీరు ప్రార్థనకు రండి, యథార్థంగా ఉండండి అంటే, మేము యథార్థంగా ఉంటే మాకేంటి? మేము యథార్థంగా బ్రతకటం వల్ల మాకేంటి? మేము లోకంలో మాకు నచ్చినట్టుగా మేము జీవించవచ్చు కదా. ఈరోజు యవనస్తులు అదే అనుకుంటున్నారు, వస్తున్నారు, వింటున్నారు. యథార్థంగా ఉండాలన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. కానీ ఈవిడికి ఎలాంటిదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎవరికే? మరియమ్మ గారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. థియరీ తెలుసు ఆవిడికి. థియరీయే కాదు, ప్రాక్టికల్ గా ఎలా ఉండాలో కూడా తెలుసు. మనము ప్రాక్టికల్ చేయాలి. ఈరోజు వాక్యం విన్నాం, వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మనము దాని ప్రకారం బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నామా? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అందుకే ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారి వల్ల అవమానం, ప్రియులారా, అవమానం. ఎందుకంటే వింటారో విడిచిపెట్టేస్తారో, వింటారో విడిచిపెట్టేస్తారో, వింటారో విడిచిపెట్టేస్తారు. ఇలా ఎంతకాలం? ఆదాములాగా ఆ కాలంలో బ్రతికినట్టు సుమారు 1000 సంవత్సరాల కాలం ఇచ్చారు. మనకు కూడా ఏమైనా 1000 సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే సగం జీవితం సగం గుండు కొట్టేశాడు. అవునా? మనకు సగం గుండె అయిపోయింది. అంటే సగం గుండంటే నెత్తిమీద జుట్టు ఉందనకండి, సగం గుండంటే సగం ఆయుష్ అయిపోయింది. కొంతమందికి అన్నీ ఊడిపోయి 4-3 ఎంటుకలు ఉంటాయి. అంటే ఏంటి? చివరికి వచ్చేసారని వయసు గురించి మాట్లాడుతున్నా. ఇంకెంతకాలం మనం బ్రతుకుతాం? ఎంతకాలం మనం జీవిస్తాం? ఈ ఉన్న జీవితంలో మనకెందుకు మనం ప్రాక్టికల్గా నాలెడ్జ్ చేయలేకపోతున్నాం? ప్రాక్టీస్ ఎందుకు చేయలేకపోతున్నాం? చూడండి, ఆ తల్లి ప్రాక్టీస్ చేస్తుంది, నిందలను భరిస్తుంది, అవమానాలను భరిస్తుంది, ప్రభు కొరకు నీతిగా బ్రతుకుతుంది, యథార్థంగా బ్రతుకుతుంది. అలాంటి వారి గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, అంటున్నాడు కదా, చూడండి ఒకసారి ఏమంటున్నాడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతట ఏం చేస్తుంది? సంచారము చేయుచున్నది. దేవుడు చూస్తున్నాడట. మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మీరు కూరగాయల షాప్కి వెళ్ళారు. కూరగాయల షాపులకు వెళ్ళినప్పుడు మీరు పుచ్చిపోయినవి తెస్తారా, మంచి ఏరి తెస్తారా? పుచ్చులు తెస్తారా? పుచ్చులు తెచ్చి కూర వండుతారా? ఒకవేళ ఏమన్నా మీ మొగుడి మీద ఏమన్నా కోపం ఉంటే ఇంకా అలాంటి పనులు చేయాలి మీరు. అంతే కదా. పుచ్చిపోయినవి వండేవాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? అందరూ కాదు, కొందరు. కొన్ని పచ్చళ్ళు వస్తున్నాయి తెలుసా మీకు? పచ్చళ్ళు బాగున్నాయని తినేస్తున్నారు తెలుసా? లాస్ట్ని మిగిలిపోయిన తర్వాత ఒకడు వస్తాడట, ఆ పుచ్చిపోయినవి అన్నీ అట్టుపోయి శుభ్రంగా అయ్యి కలిపేసేసేసి పచ్చళ్ళు పెట్టేస్తుంటే ఈరోజు అవి కట్ చేసేసుకుని, పచ్చళ్ళ పేర్లు ఏంటి? చెప్పండి. ప్రియా, ఇంకా ఏమున్నాయి, ఏమున్నాయిలేండి. ఇప్పుడు అందరూ కాదు, కొందరు, అందరూ కాదు, కొన్ని ఏం చేస్తున్నారంటేనట, ఆ పాడైపోయి తీసుకువెళ్ళి పచ్చళ్ళు పెట్టేస్తుంటే పచ్చళ్ళు బాగున్నాయని తినేస్తున్నాం. కానీ మనం చేసుకుంటే ఎలా చేస్తాం? పుచ్చులన్నీ ఏరేసి మంచి చేసుకుంటాం. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు కూడానట లోకంలో అందరినీ చూస్తున్నాడట.
చెడిపోయిన వారిలో ఉన్న సమాజంలో ఎవరు మనసు మార్చుకునేవారు ఉన్నారు, నా కొరకు ఎవరు యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మంచి మంచి మనం ఎలా ఏరుకుంటామో మనల్ని కూడా మంచిగా మార్చడానికి ఎవరైతే మారు మనసు పొందుదాం అనుకుంటున్నారో, తెలిసి తెలియక ఏదో పొరపాటు చేశారు, ఎవరైనా మారు మనసు పొందుదాం అనుకుంటున్నారా? ఎవరైనా త్రాగుడు మానేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా మోసాలు మానేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా వడ్డీ వ్యాపారాలు మానేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా అన్యాయం చేయడం మానేద్దాం అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాడట దేవుడు. అలాంటి వారి కోసం దేవుడు ఎదుగుతున్నాడట. అందులో లోకమంతా చూస్తున్నప్పుడు అక్కడ చాలా మంది కన్యకులు ఉన్నారు, కానీ ఎవరు కనిపించారు? మరియమ్మ గారు కనిపించారు. పరలోకం నుండి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. దేవుడి దృష్టిలో ఒకవేళ మనం ఏమైనా దోషులుగా ఉంటే అడుగుదాం, తండ్రి తెలిసి తెలియక గత కాలంలో ఏదోలా జీవించాను, నేటి నుండి నీ దృష్టిలో పడేలాగా నేను బ్రతుకుతాను. కొంతమంది చూడండి పాటలు పాడతారు, ఎవరి దృష్టిలో పడాలని? మనుషుల దృష్టిలో పడాలని పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. మనుషుల దృష్టిలో పడాలని పాడద్దు. ఎవరి దృష్టిలో పడాలి? దేవుని దృష్టిలో. కొంతమంది వాక్యం చెప్తారు, ఎవరి దృష్టిలో పడాలి? మనుషుల దృష్టిలో పడాలి. ఇప్పుడు అర్జెంటుగా మనుషుల దృష్టిలో పడిపోవాలి. మనుషుల దృష్టిలో పడాలని వాక్యం చెప్పటం, మనుషుల దృష్టిలో పడాలని పాటలు పాడటం, మనుషుల దృష్టిలో పడాలని కానుకలు ఇవ్వటం, మనుషుల దృష్టిలో పడాలని కాదు. ఎవరి దృష్టిలో పడాలి? దేవుని దృష్టిలో మనం పడాలి. ఈ మరియమ్మ ఎవరి దృష్టిలో పడ్డా చెప్పండి? దేవుని దృష్టిలో పడ్డదే. దేవుని దృష్టిలో పడిన ఈవిడ జీవితం గురించి ఒక మంచి కీర్తన ఆవిడే పాడుతుంది. ఏమని పాడుతుంది? లోకాసు వార్త 2వ అధ్యాయానికి వచ్చేయండి. త్వరగానే ముగించుకుని ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము ఆవిడ మాట్లాడుతూ ఏమని మాట్లాడుతుంది? ఒకసారి మొదటి అధ్యాయము 46 వచనం నుంచి చూద్దాం ఒకసారి. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్నేమంటారు? ఇప్పుడు చుట్టూ సూటిపోటు మాటలు ఉన్నాయి. కట్టుకోబోయే భర్త ప్రదానం చేయబడిన తర్వాత ఆ భర్తే వదిలిపెట్టాలనుకుంటున్నాడు. చుట్టూ పరిస్థితులు బాగోలేదు, చుట్టూ బంధువుల పరిస్థితులు బాగోలేదు. అలాంటి పరిస్థితుల్లో అవమానాలను చూడట్లేదు. ఎవరో? దేవుడి పని చేయాలనుకున్న వారు అవమానాలను చూడకూడదు, దేవుడిచ్చే బహుమానాన్ని చూడాలి. ఈరోజు చాలా మంది ఏమంటారు, నాకు అవమానం జరిగిందండి. మరి సన్మానం జరుగుతుంది చెప్పాడు దేవుడు నీకు? నీకు సన్మానం జరగదు, జరగదు, జరగాలని నువ్వు అనుకోకు. కొంతకాలానికి వాళ్ళు అర్థం చేసుకుంటారు, కొంతకాలానికి వారు నిన్ను అర్థం చేసుకుంటారు. అప్పుడు దాకా నువ్వు ఓపిక పట్టాలి. కానీ ఈవిడ నిందలను చూడట్లేదు, ఆ నిందలను భరిస్తుంది, ఆ అవమానాలను భరిస్తుంది, కృంగిపోవట్లేదు, నీరసించిపోవట్లేదు, ప్రభువు పనిలో హుషారుగా ఉంది. నిన్ను పొగుడుతూ ఉండాలి, మాట్లాడితే పొగుడుతూ ఉండాలి. అమ్మ తల్లి, బంగారు తల్లి, కొండ అని. ఎంతకాలం పొగిడించుకుంటావు? పొగడతలకు అలవాటు పడిపోతావు ఏంటి? అబ్బా మీరు పాడితేనండి బాలసుబ్రహ్మణ్యం పనిచేయడండి అని అనాలి. ఎవరినే? ఇటు బాలసుబ్రహ్మణ్యం పనిచేయడం, అలా బాలసుబ్రహ్మణ్యం నీకు పోలికుందా? ఈరోజు పొగడతలకు అలవాటు పడిపోతున్నారు. ఎంచోపు మిమ్మల్ని పొగడాలి చెప్పండి? ఎంచోపు మిమ్మల్ని పైకి మొలగ చెట్టు ఎక్కించాలి. మొలగ చెట్టు మంచిది కాదు, ఇరిగిపోతుంది. అరటికాయ చెట్టు మంచిది కాదు, అదేమైపోద్ది? ఎక్కితే ఏ చెట్టు ఎక్కించాలి? టేగి చెట్టు ఎక్కించేయాలి. నువ్వు పైకి ఎక్కి ఊగినా ఎరగదు అది. అందుకే టేగి చెట్టుకి వాల్యూ ఎక్కువ, తుమ్మకర్రకే వాల్యూ లేదు. కొన్ని చెట్లు ఉంటాయి వాటికి అంత వాల్యూ ఉండదు. టేకికి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే అవి బలంగా ఉంటాయి. పిల్లలు మనం భక్తిలో బలంగా ఉండాలి, మమ్మల్ని పొగడాలి ఇలాంటివి వద్దు. చూడండి, ఆవిడికి అవమానం జరుగుతున్న ఎదర భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే గొప్ప బహుమానాన్ని ఆవిడ చూస్తుంది. ఏమంటారు? అన్ని తరములు వారు నన్ను ఏమంటారు? నేను సంతోషపడుతున్నాను. పక్కింటి పిన్ని గారిని నేను ఎలాగందు మరి అమ్మంటే, నాకు అవసరం లేదు. నా కడుపున పుట్టబోయేది ఎవరో తెలుసా?
ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు నా కడుపును పుట్టబోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆవిడంటే ఎంత అనకపోతే ఎంత, కుక్క మొరిగింది అనుకుంటాను. ఏనుగు వెళ్తున్నప్పుడు ఏది పట్టించుకోదట? కుక్కలు మొరిగితే పట్టించుకున్నావంటే నువ్వు కూడా కుక్కవే ఉండాలి. ఎందుకంటే కుక్క మొరిగితే మరో కుక్క ఏం చేస్తుంది? మొరుగుతుంది. నువ్వు మొరిగేవంటే అర్థం ఏంటి? మొరక్కో. నువ్వెవలా ఉండాలి? ఏనుగుల టీవీలా వెళ్ళిపోవాలి. అతను ఎంతో మంది ఎన్నో మాటలు అంటున్నారు, చుట్టూ ఉన్న సమాజం ఎన్నో మాటలు, బంధువులు ఎన్నో మాటలు, ఆ గ్రామం వారు ఎన్నో మాటలు. అన్ని మాటలను పక్కన పెట్టిన ఆ తల్లి ఎదర భవిష్యత్తులో తనకు జరగబోయే ఒక గొప్ప ఖ్యాతిని ఆవిడ చూస్తా ఉంది. చూసి అంటుంది, ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు ఏమంటారట? అమ్మా నువ్వు ఓర్చుకో, నువ్వు ధన్యురాలివి. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. వారు ఏమవుతారు? చూడండి, మత్తయి సువార్తలో ఉంటది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమంటున్నాడు? నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిన్నేమన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, నథింగ్, దేన్ని పట్టించుకోకు. దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చూడాల్సింది ఒకటే, ఆ పరలోకాన్ని. నువ్వు ధన్యుడివయ్యా నిన్నొక మాట అంటే, నువ్వు ధన్యురాలువమ్మా నిన్నొక మాట అంటే, ప్రభువు నిమిత్తం నువ్వు కష్టపడుతున్నప్పుడు, ప్రభువులో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు, నిన్ను నానా మాటలు అంటున్నప్పుడు, నానా విధాలుగా నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. చూడండి, చుట్టూ సమాజంలో అవమానం జరుగుతున్న తెల్లలాగుంది, గుండె నిబ్బరం చేసుకుని బ్రతుకుతా ఉంది. కొంతమంది ఒక మాట అంటేనండి వెంటనే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకని? వంట వండడానికి కాదు, గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోకు. చిన్న మాటకే కొంతమంది కిరోసినాల దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. చల్లగాలి కోసం కాదు, దేనికోసం మీకు అర్థమైపోయి ఉంటుంది. భరించటం, ఓర్చుకోవటం, ఇవి మనం నేర్చుకోవాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలి? మరియమ్మను చూసి నేర్చుకోవాలి. మరి మన దగ్గర ఉన్న మరియమ్మ ఒక మాట అంటే 100 కొంపలు చుట్టూ తిరిగి చెప్తుంది. మన మరియమ్మ, తల్లి మరియమ్మ, ఆ మరియమ్మను చూడు. ఆ మరియమ్మకే చెడ్డ పేరు తీసుకొచ్చినాం. భక్తుల పేర్లు పెట్టుకుంటే సరిపోతాం. ఎలా ఉండాలి? వాళ్ళ భక్తి వాళ్ళు ఎందుకు పెట్టారు? నిజంగా ప్రవక్తలు యెషయా, ఇర్మియా, దావీదు, ఏమండి ఎన్ని పేర్లండి. సొలొమోను, శామ్యూయేలు, ప్రవక్తల పేర్లు, గొప్ప గొప్ప వారి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ జీవితాలేమో దరిద్రమైన జీవితాలు, బ్రతుకులు, దరిద్రమైన బతుకులు బతుకుతున్న వారు ఉన్నారు. వీళ్ళకేముందనంటే థియరీ ఉంది తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నదే లేదు. థియరీ సరిపోదు, ప్రాక్టికల్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఈ పరిచర్యలో, ఈ సువార్తలో మనకేముండాలంటే ప్రాక్టికల్ అనుభవం. వయసు పెరిగే కొలది కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. చిన్న వయసులో పడిపోతావు, సైకిల్ తొక్కినప్పుడు పడిపోతావు, చిన్న విషయాల్లో పడిపోతావు. కానీ ఎదిగే కొద్దీ మనకేం రావాలంటే ఒక అనుభవం రావాలి, ఒక పనిలో ఒక నిపుణత రావాలి. ఈరోజు సంఘంలోనికి వస్తున్న మనకి ఆధ్యాత్మిక జీవితంలో ఒక నైపుణ్యం మనం సంపాదించుకోగలిగామా? కేవలం థియరీ, సంవత్సరాలు విన్న థియరీ అంతే. థియరీ అంతే, ఇంటికి వెళ్ళి ప్రాక్టికల్ అన్నది ఉండదు. ఓర్చుకో, నేర్చుకో, సహించు, భరించు. మరియమ్మను చూడు ఎంతలాగా ఓర్చుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఎప్పుడైతే ఇలాగుందో, ఎప్పుడైతే
ప్రెగ్నెన్సీ అయిందండి. ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆవిడ చేస్తుంది ఏంటి ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్తకి వెళ్దాం. ఆవిడ జీవితాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త మొదటి అధ్యాయము చూడండి, 39 చూడండి. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఈ ఎలిజబెత్తునకు వందనము చేసెను. ఈ ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు ఏం చేసిందట? గంతులు వేసెను. ఆలోచించండి, ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఎప్పుడైతే దేవదూత వచ్చి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు అనండి, నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయిందట? కొండ సీమల్లో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయిందట. కొండ సీమలు. నిజంగానండి, గర్భవతిగా నిరుపేదరాలండి, ఏమీ లేవండి, తన దగ్గర డబ్బు ఏమీ లేదు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అమ్మాయి. ఎవరో? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, ధనవంతుల ఇంట్లో పుట్టలేదు. మన దేవుడికి ఎవరు కావాలి అని అంటే, ఎవరు కావాలి? ఇప్పుడు చాలా మంది అంటారు పేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఏమంటారా? ఏదో అంటారు లేదు. అంటే ఏంటి? మాకు ఓటేయండి, మేము బడుగు వర్గాల ఎవరైతే ఉన్నారో వారిని మేము ఆదరిస్తాం, పేదల ఆశాజ్యోతి అంటారు. ఈ 4 రోజులు తిరుగుతారు. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత ఏసీలోకి పోతారు. మన దేవుడు అలా కాదు. మరలా 5 సంవత్సరాల దాకా మనల్ని పట్టించుకునే నాదుడు ఉండడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడేనంటే, ఏసీల్లోకి పోయే దేవుడు కాదు మన దేవుడు. లగ్జరీ లైఫ్ బ్రతికిన దేవుడు కాదు మన దేవుడు. ఆయన లగ్జరీలో నుంచే వచ్చాడు. పరలోకములో ఉన్న ఆ సుఖాలను ఏదైతే ఉందో ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? భూలోకానికి వచ్చేసాడు. పరలోక సుఖాలను విడిచిపెట్టి వచ్చేసాడు మన దేవుడు. లగ్జరీ లైఫ్ కోరుకునేవాడు కాదు ఆయన. ఆయన ఎక్కడికి వచ్చేసాడనంటే, పేదల ఆశా జ్యోతి. ఎవరో? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఒక నిరుపేదరాలి కుటుంబంలోనికి వచ్చేస్తాడు. నిరుపేదరాలి కుటుంబం, తన దగ్గర డబ్బులు ఏమీ లేవు. ప్రియులరా, దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. అలాగని ధనవంతులంటే ఇష్టం లేదంటే కాదు. ఎందుకనంటే వాళ్ళు బాగున్నారో, మనం బాగలేదు గనక, మనం ఇబ్బందుల్లో ఉన్నాం గనక ముందుగా మన మీద ఎక్కువగా ప్రయారిటీ చూపిస్తాడు. మనల్ని ఎక్కువ ప్రయారిటీ చూపిస్తాడు. ఆవిడికి సౌకర్యాలు ఏమీ లేవు. ఆవిడ ధనవంతురాలు కాదు. నడుస్తూ వెళ్ళిందో, పోనీ ఏదైనా వాహనం పెట్టుకుందో తెలియదు కానండి, కొండలు ఎక్కుకుంటా నడుచుకుంటా వెళ్ళిందండి మహాతల్లి. ప్రభు పని అంటే ఎంత ఆసక్తో కదా. ఇంటి దగ్గరున్న చర్చికే నువ్వు నడవలేకపోతున్నావే, ఇంటి దగ్గరున్న చర్చికే నువ్వు రాలేకపోతున్నావే, కొండలు దాటి వెళ్ళి కొండ సీమలలో చూడండి ఒకసారి. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి కొండ సీమలు కొండలు ఎక్కుకుంటా వెళ్ళిందట మహాతల్లి. కొండలు ఎక్కుకుంటా వెళ్ళిందట మహాతల్లి. దేవుడి పని అంటే అంత ఆసక్తో కదా. ఓ పక్కనేమో నిందిస్తున్నారు, ఓ పక్కనేమో అవమానాలు చేస్తున్నారు, ఓ పక్క నుంచేమో భర్త ఏమో వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి పని అంటే ఎంత ఆసక్తో చూడండి. నీకుందా ఆసక్తి? ఆసక్తి లేని వాళ్ళు దేవుడి పనికి అనర్హులు. ఇంటికాడున్న పనులే చక్కబెట్టుకోలేక వాక్యం చెప్పే టయానికి వస్తున్నావు అని అంటే నువ్వు దేవుడి పనికి అనర్హురాలివి. నువ్వు దేవుడి పనికి అనర్హుడవు. కొండ సీమలకు నడుచుకుంటూ పోయింది మహాతల్లి. ఒకసారి ఆలోచించు, ఆవిడికి ఎంత ఆసక్తో. అంతమంది కన్యకలు ఉండగా మరియ గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? మరియ గారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఓర్పు ఉంది ఆవిడ దగ్గర. మరియ గారి దగ్గర ఏముందనంటే పురుషుని ఎరుగనిది. మరియ గారి దగ్గర ఏముందనంటే దేవుడి పని అంటే ఆసక్తి. అలాంటి తల్లి యేసుక్రీస్తు వారు సిలువ వేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడుంది చెప్పండి. ఆవిడికి ఏం అర్థం కావట్లేదు. ఎవరికే? మరియమ్మ గారికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? మరియమ్మ గారికి ఏం అర్థం కావట్లేదు.
యేసుక్రీస్తు వారిని తిడతంటే, ఉమ్ములు వేస్తంటే, యేసుక్రీస్తు వారిని కొడతంటే, రక్తాలు వస్తుంటే, యేసుక్రీస్తు వారిని నానా మాటలంటే ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, దోత వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడికి ఏంటి ఇలాంటి పరిస్థితి ఏంటి? దేవదూతలు వచ్చి చెప్పినాయి. ఇంకా ఎవరు వచ్చి చెప్పారు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమి సమర్పించారు? బంగారం, సాంబ్రాణి, బోలం కానుకలుగా సమర్పించి వెళ్ళారు. చుట్టూ ఉన్న సమాజం సిలువుకి వెళ్లే ముందు ఏం చేసిందంటే, యేసుక్రీస్తు వారికి జయం, యేసుక్రీస్తు వారికి జయం అని మట్లాదివారం జరిపించుకుంటాం కదా మనం. మట్లాదివారం, ఆ మట్లాదివారం నాడు రాజుకి జయం, రాజుకు జయం అని చెప్పేసేసి యేసుక్రీస్తు వారిని వీధుల్లో నడిపి, యేసుక్రీస్తు వారి కీర్తి ఇలాగ వెళ్ళిపోతుంటే సడన్ గా ప్లేట్ తిరిగిపోయిందండి. ఎలాగా? ఏ యేసుక్రీస్తు వారికైతే బ్రహ్మరథం పడుతున్నారో ఆ యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు తల్లికి. నిజంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదండి. నిజంగా బిడ్డ ఏదైనా కాలు తన్నుకు పడిపోయాడు అనుకోండి, వెంటనే తల్లి తుళ్ళిపడి వెంటనే లేచి గబగబా బిడ్డ దగ్గరికి వెళ్ళి వెంటనే బిడ్డను ఎత్తుకుని, నాన్న ఏమైంది నాన్న, ఏమైంది నాన్న అని వెంటనే ఎత్తుకుని ఓదారుస్తుందండి తల్లి ప్రేమ. నిజంగా తల్లి ప్రేమ చాలా గొప్పదండి. తల్లి ప్రేమ చాలా గొప్ప. ఎప్పుడైనా మీకు తల్లి ప్రేమ అర్థం కావాలి అని అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. ఏ హాస్పిటల్కి వెళ్తారో? పురిటి నొప్పులు పడే హాస్పిటల్కి వెళ్ళండి. ఆవిడ ఎంత వేదన పడుతుందో చూడండి. పురిటి నొప్పులు పడే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒకసారి. ఈరోజు నువ్వు ఏ తల్లినైతే ఎదురిస్తున్నావో, ఏ తల్లినైతే నడు రోడ్డు మీదకి లాగుతున్నావో, ఏ తల్లినైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో, ఒక్కసారి నువ్వు వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డదో ఒకసారి నీకు అర్థం. ఎముకలన్నీ విరిచేస్తే ఎంత బాధ ఉంటుందో తల్లికి అంత బాధ ఉంటుంది. ఈరోజు నీ తల్లి ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు భూమి మీద క్షేమంగా ఉన్నావంటే ఏమంటే ఆ నొప్పులు బాధ వర్ణనాతీతం అండి. ఒకసారి నువ్వు వెళ్ళు, ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి నువ్వు చూడు. నేనెందుకు చెప్తున్నానంటే, నా మిస్సెస్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఆ డెలివరీ అయినప్పుడు నేను అక్కడే ఉన్నప్పుడు ఎప్పుడో 3 గంటలకు ప్రారంభించి సుమారు 12 గంటల పాటు బాధపడ్డది. 12-15 గంటల పాటు బాధపడ్డది ఆ డెలివరీ టైంలో. ఏమన్నా అయిపోతుందేమో అనుకున్నా. ఎందుకు విషయం చెప్తుందంటే పిల్లరా, ఈరోజు చాలా మందికి తల్లి విలువ తెలియదు. తల్లి విలువ తెలియదు. అమ్మంటే ఏంటో తెలియదు. అమ్మంటే అందరికీ లోకువే. నాన్నంటే భయపడతారు, కానీ అమ్మంటే అందరికీ లోకువే. ఎందుకంటే అన్ని పనులు చేసి పెడుతుంది కదా, అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంది కదా. నీకు టిఫిన్ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంది, నువ్వు కోరింది కాళ్ళ దగ్గర తెచ్చి పెడుతుంది, నీకు వేడి నీళ్ళు పెడుతుంది, నీకు అన్నీ చేస్తుంది. వేడివేడి బొబ్బట్లు వేసేదేమో నాన్న, వేడివేడి నీళ్ళు పెట్టిదేమో అమ్మ. వేడివేడి బొబ్బట్లు వేసే నాన్నకు భయపడతావు, కానీ వేడివేడి నీళ్ళు పెట్టే చలికాలంలో అమ్మకే భయం లేదు, గౌరవం లేదు. ఒకసారి నువ్వు వెళ్ళు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడుతుంది, ఎంత వేదన పడుతుంది. అందుకే దేవుడు తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నిజంగా ఆవిడకి అర్థం కావట్లేదు. దేవదూత వచ్చి చెప్పింది. ఇంకోటి ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఆ మట్టల ఆదివారం నాడు యేసుక్రీస్తు వారికి జయం, జయం, జయం. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వారి పేరే. యేసుక్రీస్తు వారు పాపులారిటీ పర్సన్ ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వారు పాపులారిటీ పర్సన్ ఆ రోజుల్లో. ఆయన అడుగు పెడితే కొన్ని లక్షల మంది హాజరయ్యేవారు, కొన్ని వేల మంది హాజరయ్యేవారు. అది యేసుక్రీస్తు వారి క్యాపబిలిటీ అంటే. అలాంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తినికి జరుగుతున్న పరిస్థితి అర్థం కావట్లేదు. ఎవరికే? మరియమ్మ గారికి ఏం అర్థం కావట్లేదు. నేను ఒకటి అనుకుంటున్నాను, ఈయన ఈ రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నాను. దావీదులాగా ఎవరైతే రాజులు ఎలాగైతే ఉన్నారో, ఒక రాజులాగా, ఒక చక్రవర్తి లాగా ఈ దేశాన్ని పరిపాలిస్తాడు అనుకున్న యేసుక్రీస్తు వారికి జరుగుతున్న అవమానం చూసి తట్టుకోలేక అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం. మగ్దలేని మరియయు
ఆ 40 నుంచి స్టార్టింగ్. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి, వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి మరియయు, సలోమియు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి అవమానం జరుగుతున్నప్పుడు దూరం నుండి చూస్తున్నారట. ఎక్కడికే? యేసుక్రీస్తు వారికి అవమానం జరుగుతున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. శిష్యులందరూ కూడా ఏమైపోయారు? జబదే కుమారులు ఏమన్నారు? కుడి వైపున ఒకడు, ఈ ఎడం వైపు ఒకడు స్థానాన్ని అడిగిన వాళ్ళు కూడా ఏమైపోయారు? శిష్యులందా చెదిరిపోయారు. ఏమండి, యేసుక్రీస్తు వారి వల్ల ఉపకారం పొందిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేశారు. కొంతమంది స్త్రీలు ఉన్నారటండి, దూరం నుండి చూస్తున్నారట. అందులో తల్లి గట దూరం నుండి యేసుక్రీస్తు వారిని అలా చూస్తుందంట. కొడుతుంటే యేసుక్రీస్తు వారు పడిపోతుంటే విలవెల్ల ఆడిపోతుందంట. తన కొడుకుని కళ్ళ ముందే చూస్తుంటే చిత్రహింసలు పడుతుంటే అలా చూస్తుందంట. కొడుకుని చూస్తుందంట. చూస్తుంటే ఆయన్ని తన్నుతుంటే ఆయన అలా సిలువ మించి పడిపోతుంటే అలా చూస్తుందంట. చూసి విలవెల్లాడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో తల్లి ఆ వేదనతో యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉందట. దీని గురించి ఒక ప్రవచనం ఉందండి. లోకాసు వార్తలోనే ప్రవచనం ఉంటుంది, చూద్దాం. లోకాసు వార్తలో మాట్లాడుతూ 2వ అధ్యాయం 35 చూడండి ఒకసారి. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరి గారి గుండెల్లోకి ఏం దూరిపోద్దట? ఒక ఖడ్గం. తల్లి గుండెల్లోనికి ఏం వెళ్ళిపోద్దట? కత్తి. ప్రారంభం నుంచి కూడా కత్తి దూసుకుపోతుంది. ఎవరి దగ్గర? నిజంగానండి, కత్తి పొడవబడితే వచ్చే బాధ వేరు, చచ్చిపోతాడు మనిషి. కానీ గుండెల్లో కత్తులు దిగితే, మాటలు తోటాల్లా దిగితే, యేసుక్రీస్తు వారిని అనరాని మాటలు అంటుంటే, మంచి చేసిన నిజంగానండి తల్లిని చాలా గౌరవించాడు. ఎవరో? మనం చాలా తల్లిని అవమానపరుస్తూ ఉంటాం. మనకే యేసుక్రీస్తు వారికి చాలా క్వైట్ ఆపోజిట్. ఒకరోజు కానాను విందులో ద్రాక్షారసం అయిపోతే ప్రభువుని పిలిచి, నాయనా ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మా నాతో నీకేంటి అన్నది. ఏమని తెలుసావిడ? యేసుక్రీస్తు వారితో ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు, ఆయన చెప్పింది చేయండి అందంతే. వెంటనే అమ్మ మాటను గౌరవించాడు. వెంటనే అమ్మ మాట గౌరవించాడు. ఈరోజు ఒక కిరాణా షాపుకి వెళ్ళలేవు, ఈరోజు ఒక పని చెప్తే చేయలేవు, గిన్నెలు తోమంటే తోమలేవు, ఇల్లు శుభ్రం చేయమంటే చేయలేవు, బట్టలు శుభ్రం చేయమంటే చేయలేవు. మళ్ళీ అక్కడికి వస్తామంటే మనం బైబిల్ అట్టుకుని ఎక్కడికి వస్తాం? మనకి థియరీ తెలిసంతే ప్రాక్టికల్ లేదు. ఇంటికి వెళ్ళి, అమ్మా నువ్వు పక్కన చెప్పు కూర్చో, అలసిపోయావు కదా, నీకు మోకాలు నొప్పులు కదమ్మా, నేను శుభ్రం చేస్తానమ్మా, ఎందుకు నలిగిపోతున్నావు? ఈరోజు కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిపోయి భార్యలు వచ్చేసారు. భార్యలు వచ్చేసిన తర్వాత తల్లిల పరిస్థితి ఏంటి చెప్పండి? అమ్మా ఎందుకు అలా ఉన్నావమ్మా, డల్లగా ఉన్నావు పెట్టి, ఏమైనా ట్యాబ్లెట్లు కావాలా? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఏ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, ఈరోజు వాక్యం విన్న తర్వాత వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, గుండెల్లో ఎంత బాధ ఉందో, కన్నాను పెంచాను, వీళ్ళు నన్ను పట్టించుకుంటలేదు. ఇడికి 1 కడిగాను 2 కడిగాను, వీడికి శుభ్రంగా స్నానం చేశాను, వీడికి బట్టలు వేసాను, వీడికి ఏది కావాలంటే అది కొన్నాను. ఈరోజు ఎదిరించే అంత మగాడైపోయాడు అని గుండెల్లో ఎంత బాధతో వెలవెల్లాడిపోతుందో నీ తల్లి. ఈరోజు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. థియరీ వస్తారు, వింటారు, పోతారంతే. రావడానికి, నువ్వు వినడానికి, నువ్వు మార్కులు వేయించుకోవడానికి కాదు చెప్తుంటే ఇక్కడ వాక్యం. మా పాస్టర్ గారు బాగా చెప్తారంటానికి కాదు, నువ్వు మార్కులు వేయడానికి కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆచరించండి. వెళ్ళండి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకున్నాడు. తల్లి మాటను గౌరవించే మంచి కుమారుడుగా, దేవుడు కుమారుడుగా అవతరించి తల్లిని గౌరవిస్తున్న ఒక అపూర్వమైన చరిత్రలో ఈ భూమి మీద ఒక గొప్ప సంఘటన, దేశాలన్నిటికీ ఒక నడిబొడ్డున జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. వెళ్ళండి. ఏమైనా బాధ పెడుతున్నారా? అమ్మ ఒకసారి పక్క కూర్చో. నాన్న ఎందుకు నాన్న ఇప్పుడు దాకా చేసి అలసిపోయావు కదా, ఒకరోజు పనికి వెళ్ళకపోతే నష్టం వచ్చిందా నాన్న? ఎందుకు నాన్న అంతలా నలిగిపోతున్నావు? ఇప్పుడు దాకా కష్టపడ్డావు కదా నాన్న, ఇప్పుడు దాకా కష్టపడ్డావు, అలసిపోయావు, మా గురించి రెక్కల ముక్కలు చేసుకున్నావు కదా, ఒకరోజు పనికి వెళ్ళకపోతే ఏముందా? నేను చూస్తాను, నిన్ను ఆదరిస్తాను.
ఎందుకు నాన్న ఈ ఎండలో ఇలాగ తిరుగుతూ ఉన్నావు, పక్కన కూర్చున్నా అనేవాళ్ళు ఉన్నారు చెప్పండి. యూజ్ అండ్ త్రో, వాడి పాడేసే వస్తువులుగా ఎవరు మారిపోయారు? ఈరోజు తల్లిదండ్రులు మారిపోయారు. కానీ నీ యేసుక్రీస్తు వారు, నా యేసుక్రీస్తు వారు, మన యేసుక్రీస్తు వారు, మనం నమ్ముకున్నటువంటి దేవుడయ్యుండి కొడుకుగా పుట్టినందుకు ఒక తల్లికి ఎలా సేవ చేయాలో అలా సేవ చేస్తాడు. లోబడి బ్రతికాడండి, లోబడి బ్రతికాడు. మనకు అదే కనబడుతుంది. చూద్దాం లోకాసు వార్త 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లోకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం చూడండి ఒకసారి. ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద మీరు ఉండవల్ని మీరు ఎరుగురాని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో ఏం చేసుకుంటుందట? మరియనే ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? మరియా హృదయములో భద్రం చేసుకుంటాం. ఈరోజు నువ్వు నిజంగా విన్న వాక్యం వింటే ఇంటికి వెళ్ళి నీ తల్లికి నువ్వు సేవ చేయి, నీ తండ్రికి నువ్వు సేవ చేయి, పరామర్శించు. ఒకవేళ దూరంగా ఉన్నారా, అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, ఎందుకమ్మా అలా నీరసంగా ఉన్నావు అని ఏ రోజైనా వెళ్ళి ప్రేమగా పలకరించావా? నేనుండి లక్షలు కోట్లు వాళ్ళు ఏం అడగరో. ఒక ముద్ద నువ్వు ప్రేమగా పెడితే వాళ్ళు పులకరించిపోతారు. ఈరోజు వాళ్ళ కష్టం తెలియకుండా బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎదిరించేవారుగా తయారవుతారు. చూడండి, యేసుక్రీస్తు వరట వారికి లోబడి, యోసేపుకి మరియమ్మ గారికి లోబడి బ్రతికాడట, లోబడి. ఈరోజు పెద్దవాళ్ళు అయిపోగానే పట్టించుకోం. ఎక్కడ పోయావంటే ఎక్కడికి వెళ్ళాను, ఏంటి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావురా, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళావు, పనికి మాలిన పనులు చేయడానికి వెళ్ళావు అది చెప్పు. ఈరోజు అమ్మ మాట గౌరవం లేదు, నాన్న మాట గౌరవం లేదు. మరి ఎందుకు వస్తున్నావు నువ్వు సంఘానికే? వింటున్నావు, మార్కులు వేస్తున్నావు, పోతున్నావు. మార్కులేసే వాళ్ళు ప్రభువుకి అవసరం లేదు, మార్చుకునే వాళ్ళు కావాలి దేవునికి. బ్రతుకు మార్చుకునేవారు కావాలి దేవునికి. మార్కులేసే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. మీరు బాగా చెప్పారు, దయచేసి వద్దు. మార్కులొద్దు, మార్పు కావాలి. వెళ్ళు, మీ అమ్మతో ప్రేమగా మాట్లాడు, మీ నాన్నతో నువ్వు ప్రేమగా మాట్లాడు పిల్లరా. చూడండి, వారికి లోబడి ఉన్నాడట. ఇలా జరుగుతున్న సందర్భాల్లో చూద్దాం, అప్పుడు వచ్చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ మనుష్యుడు ఆమెను తన ఎంట, అమ్మతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు ప్రేమగా? ఒక భయంకరమైన స్థితిలో. ఏమండి, ఈరోజు అమ్మ నాన్న వచ్చారనుకోండి, నాకే దిక్కులేదు, ఇంక నీకేమెట్టమంటావు? మాకు ఫ్యామిలీ ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, నాకు భర్త, నాకు మొగుడు, నాకు పిల్లలు ఉన్నారు. ఏం చూడాలి? నాకే దిక్కు లేదు, నీకెక్కడ చూడను? ప్రేమగా మాట్లాడలేవా? ఒక 100 రూపాయలు ఫ్రూట్ సెట్కి వెళ్తానా కూడా దరిద్రమైన స్థితిలో ఉన్నావా నువ్వు? ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒక 500 కూడా వెళ్ళి ఇవ్వలేని ఒక భయంకరమైన నికృష్టమైన బ్రతుకు బతుకుతున్నావా నువ్వు? నికృష్టమైన బ్రతుకు. ఈ నికృష్టమైన బ్రతుకు బ్రతకడానికా నువ్వు ఈ భూమి మీద బతుకుతుంది? నీలాంటి వాడికి ఎందుకు ఇవ్వాలి చెప్పు ఆయుష్? నీలాంటి వాడికి ఎందుకు ఇవ్వాలి ఆయుష్? ప్రేమగా మాట్లాడలేను నువ్వు, కనీసం అనారోగ్యంగా ఉన్నప్పుడు పట్టించుకోలేను నువ్వు, ఈ భూమి మీద బతకడానికి నీకు అర్హత ఉందా చెప్పు? అర్హత ఉందా? పింఛన్లు కూడా లాక్కుపోయే దరిద్రులు ఉన్నారండి. పింఛన్లు లాక్కుపోయే దౌర్భాగ్యులు ఉన్నారు ఇక్కడ. ఆ పింఛన్ల మీద కూడా బతకనివ్వరా వాళ్ళని? కొంతమంది తల్లులు బాధపడుతున్నారండి, మా పింఛన్లు కూడా లాగేస్తున్నారు. దౌర్భాగ్యులు. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువలో బాధపడుతున్నప్పుడు ఆయన చేతుల్లో మేకులు,
కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా చీరేశారు, ముఖమంతా రక్తమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో తన అమ్మ బాధను చూశాడు. హృదయంలో ఖడ్గం దిగిపోయింది. కళ్ళ ముందే కొడుకుగా ఉన్న దేవుణ్ణి కొడుతుంటే తట్టుకోలేక విలవెల్లాడిపోతుంది తల్లి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా. ఒకసారి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూడు, పురుటి నొప్పులు బాధ చూడు, నీ అమ్మని ఖచ్చితంగా నువ్వు గౌరవిస్తావు. ఏ దేవుడైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆజ్ఞను రాశాడో, అదే దేవుడు తన జీవితంలో చేసి చూపిస్తున్నాడు. నీకు నిజంగా నీకు ప్రాక్టికల్ ఉంటే వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి. నీకు ప్రాక్టికల్ చేయాలంటే, నువ్వు సంఘంలోనికి వచ్చావంటే నీకు ప్రాక్టికల్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి నీకు. ఎంతకాలం వచ్చి వెళ్ళిపోతాం, మార్కులు వేస్తాం, పోతాం. మార్కులు వేయడానిక నేను సంఘంలోనికి దేవుడు పిలిచింది? మార్పు లేకుండా ఎంతకాలం ఉంటాం? ఒకవేళ తెలియక ఏమైనా తప్పు చేస్తే క్షమించమన్నాడు, వెళ్ళు. చూడండి తల్లి గురించి ఏమని చెప్తున్నాడో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మీ అమ్మను దూషించొద్దు, మీ తండ్రిని దూషించొద్దు. వాళ్ళు లేకపోతే నువ్వు ఈ స్థితిలో లేవు. వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళు బాధపడి ఇలా చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే నీ దీపం ఎక్కడ ఉండిపోద్దట? కారు చీకటిలో ఆరిపోతుంది. యేసుక్రీస్తు వారి తల్లి బాధను చూస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు తల్లికి. ఏంటినైనా నీకెలా జరుగుతుంది ఏంటినైనా తనకు అర్థం కావట్లేదు. అప్పుడు అమ్మా డోంట్ వర్రీ, ఎందుకంటే అప్పటికే తన భర్త ఏమైపోయాడు, యోసేపు ఏమైపోయాడు, ఎక్స్పైర్ అయిపోయాడు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన ఎక్స్పైర్ అయిపోయాడు. కొడుకులు ఉన్నారు, యేసుక్రీస్తు వారి తర్వాత ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వస్తే వాళ్ళని కూడా చంపేస్తామని తల్లిని అన్నారు. తల్లితో మాట అన్నారు, నీకు యేసుక్రీస్తు వారు కావాలా, నేను కావాలో తెలుసుకో. మేం కావాలితే మా దగ్గర ఉండు, యేసుక్రీస్తు వారు కావాలితే యేసుక్రీస్తు వారి దగ్గరకు పో అన్నారు. ఎవరో తోడబుట్టినోళ్ళు. మీరు నాకు అక్కర్లేదురా, ఆయన లోకాన్ని రక్షించడానికి రక్షకుడు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు, నా యేసు దగ్గరికే నేను వెళ్ళిపోతాను. ఈ రోజు రేపొద్దున రోజు నీకు యేసుక్రీస్తు వారు కావాలా, డబ్బు కావాలంటే నువ్వేం కోరుకుంటావు? ఈరోజు నీకు యేసుక్రీస్తు వారు కావాలా, నీ ప్రాణం నీకు కావాలంటే నువ్వేం అడుగుతావు? ఆ తల్లి అంతే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డతో పాటు నన్ను చంపేసినా పర్వాలేదు, నేనన్నా చచ్చిపోతాను, కానీ నా యేసుక్రీస్తు, నా కుమారుడు, నా ప్రభు, నా దేవుణ్ణి నేను వదిలిపెట్టనని చెప్పేసి వెళ్ళి ఏడుస్తూ ఉందండి. ఏడుస్తున్న తల్లిని చూసి అన్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడు. ఏడుస్తున్న తల్లి, అమ్మా ఏడవకమ్మా, ఎందుకమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎవరో? తాను ప్రేమించిన శిష్యుడు పక్కనుంటే, అమ్మా ఇదిగోని, నువ్వు ఒక ధైర్యమై ఉండాలి నీ తల్లికి. రేపొద్దున అనారోగ్యం బాగోకపోతే, రే నా కొడుకు హాస్పిటల్కి తిప్పుతాడు రా, నా కొడుకున్నాడు, నా కూతురుందే అన్న ధైర్యం ఈరోజు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఉందా? ఈరోజు నా కుమారుడు ఉన్నాడు, ఏ పని చెప్పినా చేస్తాడన్న ధైర్యం తల్లిదండ్రులకు ఉందా? నా కుమార్తె ఏ పని చెప్పినా చేస్తాదన్న ధైర్యం ఏ తల్లికైనా ఉందా? ఏ తల్లికైనా ఉందా? మరి ఎందుకు పుట్టావు, ఎందుకు బతుకుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోకుండా బతుకుతున్నాడు ఈరోజు మనిషి. ఎంతకాలం, ఎన్నిసార్లు వాక్యాలు వింటావు, ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థన చేసుకోమని ఎన్నిసార్లు విన్నావు? ఏ రోజైనా కుటుంబ ప్రార్థన మీద శ్రద్ధ పెట్టావా? వింటావు, పోతావు అంతే. ముసలం ముచ్చట్లు మాట్లాడమంటే మాట్లాడతావు. నీ ఇంటికాడ నీ కుమారుని, నీ కుమార్తెని దగ్గర తెచ్చుకుని నీ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నావా? బాగా చెప్పారండి. అంటే నీ మార్కులు ఎత్తావనా నువ్వు? ఒకసారి ఆలోచించుకో, ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకుంటున్నాడు. ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత తీసుకుంటున్నాడు. నాకే దిక్కు లేదమ్మా అని అంటలేదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. ఆయన సిలువులో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తాను ప్రేమించిన శిష్యుడు. చివరిసారిగా నేను ముగించేస్తాను. ఎక్కువగా సంఘాల్లో ఎవరుంటారో? పురుషులు ఉంటారా, స్త్రీలు ఉంటారా? నాకు అనిపిస్తూ ఉంటుంది, చదువుతున్న ఫ్లెక్స్ల్లో పురుషులు ఉంటాయా, స్త్రీలు ఉంటాయా?
సంఘాల్లోనూ స్త్రీలే ఉంటున్నారు, ఫ్లెక్స్ల మీద కూడా చదువుకున్న వాళ్ళు. పరలోకంలో కూడా స్త్రీలు ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మగవాళ్ళు తిరుగుటం అలవాటు అయిపోయి దరిద్రులకి. నిజమండి, నాకు అనిపిస్తుంది అంతే. నిజంగా దేవుడి కొరకు బ్రతికే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారేమో అనిపిస్తుంది. ఏ మాటను బట్టి చూడండి. లోకాసు వార్త చివరిసారిగా మనం ముగించేసుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. సర్వజన సమూహమును, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. ఎంతమంది స్త్రీలట? చాలా మంది. సంఘాల్లో కూడా ఎవరుంటారు? పరలోకంలో కూడా ఎక్కువ ఎవరుంటారు? దయచేసి మనం కూడా పోటీ పడదాం వాళ్ళతో పాటు. చేతకాని మాటలు మాట్లాడకండి. మగాడి స్థానం మగాడిదే, ఆడవారి స్థానం ఆడదే. కానీ మగవాళ్ళ స్థానాన్ని భర్తీ చేస్తే ఎవరు ముందుకు వెళ్ళిపోతున్నారు? స్త్రీలు ముందుకు వెళ్ళిపోతున్నారంటే సిగ్గు లేదండి? దేవుడు పని చేయటంలో స్త్రీలు ముందుకు వెళ్తున్నారంటే సిగ్గు లేదు? మగాడిగా నీకు రోషం రాదు, మగాడిగా నీకు పౌరుషం రాదు, స్వేచ్ఛగా తిరగగలిగిన వాడు, ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు, నువ్వు దేశాలు దాటగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, అర్ధరాత్రి గడప దాటని ఆడది అబలలంటారా లేకపోతే వీళ్ళు సబలలంటారా? ఆడవాళ్ళు పరిగెడుతున్నారయ్యా, ఆడవాళ్ళు పరిగెడుతున్నారు. రోషం తెచ్చుకో. ఆడవాళ్ళు ప్రభు పరిచర్య చేస్తున్నారు, రోషం తెచ్చుకో. వాళ్ళు చేస్తారని అనుకో, సిగ్గులేని మాట. రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో, నిలబడు. ఎంతమంది స్త్రీలు నిలబడ్డారండి ప్రభువు పక్షం? అపోస్తులు తర్వాత నిలబడ్డారు, స్త్రీలు నిలవబడ్డారు. వాళ్ళతో మనం పోటీ పడదాం. ఆ పరలోకానికి మనమంతా చేరుకుందాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయండి. ఇప్పటి నుంచి మన ప్రాక్టీస్ ఏంటి? అమ్మ దగ్గరికి వెళ్ళండి, కష్టముందా? నాన్న దగ్గరికి వెళ్ళండి, కష్టముందా? పరామర్శించండి. నీకు ఆరోగ్యం బాగాలేదా? 100 రూపాయలు ఫ్రూట్స్ పట్టుకెళ్ళు. ఫ్రూట్స్ కూడా పట్టుకెళ్ళావా? దిక్కుమాల నాటికి తగలేస్తావు. ఒకసారి ఆలోచించు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానికి అప్పగించాడు. ఇది 3వ మాట. ఇంకా మాట్లాడుకోవడానికి చాలా మాటలు ఉన్నాయి. వచ్చేవారు 4వ మాట ఆలోచించుకుందాం. తలవంచలైతే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోక తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఎప్పటి వరకు తండ్రి మీ దాసులమైన తండ్రి మమ్మల్ని బలపరిచారు. ఇగో తండ్రి, మీ దాసులమైన తండ్రి మమ్మల్ని మరుగుపరిచారు. మీకు స్తుతులు స్తోత్రం. విన్న మాటలు తండ్రి విని వెళ్ళిపోయేవారిగా కాకుండా మా జీవితాల్లో తండ్రి పాటించేవారంగా తండ్రి సహాయం అనుగ్రహించు. మా తల్లి, మమ్మల్ని కన్న మా తల్లి ఎంతో పురిటి నొప్పులు పడి తండ్రి, ఎంతో వేదన పడి తండ్రి మమ్మల్ని కన్నది. ఇవో తండ్రి, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే తండ్రి కేవలము తల్లిదండ్రులు వారి యొక్క కష్టము తండ్రి, తల్లిదండ్రుల యొక్క ఇదిగో తండ్రి వారి యొక్క ప్రేమ మమ్మల్ని ఈ విధంగా మార్చింది తండ్రి. తండ్రి, మా జీవితాల్లో తండ్రి తల్లిదండ్రులకు ఎంత విలువ ఇవ్వాలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మేము నేర్చుకున్నాం. వాటిని మా జీవితంలో చూపించడానికి మీ కృప చూపించండి. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామమున తండ్రి,